బలిజ సామాజిక వర్గానికి తగిన గుర్తింపు గౌరవాలతో పాటు పదవులు దక్కింది కేవలం తెలుగుదేశం పార్టీలోనే అన్న విషయాన్ని వైసీపీ బలిజ నేతలు తెలుసుకోవాలని టీడీపీ బలిజ ప్రతినిధులు తెలిపారు. కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. నిన్నటి రోజు వైసీపీ బలిజ నాయకులు మీడియాతో మాట్లాడుతూ కొన్ని అంశాలను తెలియజేశారన్నారు. టీడీపీ అంతర్గత వ్యవహారాలను చెబుతూనే నిరాధారణ ఆరోపణలు చేయటం వారికి తగదన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. నిన్నటి దినం వైసీపీ నాయకులు మా బలిజ సోదరులు నిన్న ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీలో జరిగిన కొన్ని విషయాలు మాట్లాడడం జరిగింది. దానికి కౌంటర్గా మేము తెలుగుదేశం పార్టీలో జరిగేటి మాకు సంబంధం లేదు అని మళ్ళా మాట్లాడారు. సంబంధం లేని వాళ్ళు ఎందుకు మాట్లాడారో నాకు తెలియదు. అది మీ అంతర్గత విషయం అని చెప్పి అన్నారు. మళ్ళీ ఎందుకు మాట్లాడినారో తెలియదు. మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు చెప్పేది ఎట్లుందంటే మేమేదో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ప్రజలకు న్యాయం చేశాము అని చెప్పి చెప్తున్నారు. ఉదాహరణకు నేను ఒకటి చెప్తున్నాను. మీరు 2019లో ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్పొరేషన్ ఎలక్షన్లు జరిగితే మీరు ఎంతమంది బలిజలకు టికెట్లు ఇచ్చారు? ఈరోజు నిన్న వాళ్ళు చెప్పడం ఏంటంటే మేము కిరణ్ భార్యకి ఇచ్చాము, రెడ్డి ప్రసాద్ భార్యకి ఇచ్చాము అని అంటున్నారు. రెడ్డి ప్రసాద్ భార్యకి ఇచ్చింది బీసీలో ఇచ్చారు, కిరణ్ భార్యకి ఇచ్చింది బీసీలో ఇచ్చి మీరు బలిజోళ్ళకి ఇచ్చారు అని చెప్పి చెప్పడము సిగ్గుచేటు. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి ఒకసారి. తెలుగుదేశం పార్టీలో బలిజలకు మేలు జరిగింది అంటే ఒక్క తెలుగుదేశం పార్టీలో జరిగింది. ఉదాహరణకు మేము కోకొల్లలుగా చెప్తాం. ఎందువల్ల అంటే సభాపతి గారు, రామచంద్రయ్య గారు, బ్రహ్మయ్య గారు, పాలకొండరాయుడు గారు, రామయ్య గారు ఎంపీగా ఇంతమందికి ప్రతి ఒక్కరు కూడా మినిస్టర్ అయ్యారు. బ్రహ్మయ్య అయినారు, సభాపతి అయినారు, రామచంద్రయ్య అయినారు. ప్రతి ఒక్కరు కూడా మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా చేయడం జరిగింది. మీరు ఈ కడప జిల్లాలో కానీ ఎక్కడే కానీ బలిజలకు ఎమ్మెల్యే సీట్ ఒక్కటన్నా ఇచ్చారా? 2019లో ఇచ్చారా? 2014లో ఇచ్చారా? చెప్పండి. మీరు విమర్శిస్తున్నారు. ముందు మీ పార్టీ వాళ్ళని, మీ నాయకుడిని అడగండి. బలిజలకు ఏం చేశామని మీరు విమర్శ చేసుకోండి. అదే మా ప్రభుత్వం 2005లో కానీ 2020లో కానీ హరేంద్రనాథ్ చైర్మన్గా ఉన్నారు. హరేంద్రనాథ్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన చైర్మన్ 11 మంది కౌన్సిలర్లు తెలుగుదేశంలో. 2020లో అబ్దుల్లా చైర్మన్గా ఉన్నప్పుడు 9 మంది కౌన్సిలర్లు ఉన్నారు. మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎంతమందికి ఇచ్చారు? ఇదే కార్పొరేట్ టికెట్ నా కోసము కమిటీ వేసింటే మేయర్ సురేష్ బాబు గారిని, తర్వాత అమ్జద్ బాషా డిప్యూటీ సీఎం గారిని, మా డివిజను, నేను ఈ డివిజన్లో ఉన్నాను, నేను రామచంద్రయ్య గారు వైఎస్ఆర్సీపీలో ఉండి ఎమ్మెల్సీగా ఉండి ఆయన ఒక టికెట్ అడగడం జరిగింది. అడిగితే ఆయన ఏమి కేర్ కూడా చేసుకోలేదు. ఇదే హరేంద్రనాథ్ గారు పార్టీ ఆఫీస్కి వెళ్ళి డిప్యూటీ సీఎం ఇంటికి వెళ్ళి, ఏమయ్యా మేము పార్టీలో ఉన్నాం, నేను రామచంద్రయ్య గారు, బలిజలకు ఒక్క సీట్ లేదా అని అడిగితే ఒక్క సీట్ కూడా ఇవ్వలే. ఈరోజు బీసీలకు ఇచ్చి అది బలిజలకు ఇచ్చామని చెప్పుకోవడం మీకు ఎట్లా ఉందో మాకు అర్థం కావడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బలిజలకు ఏం చేశారు చెప్పండి? ఈబీసీ చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈబీసీ కింద 5% ఇస్తే ఆయన 5% తీసేశాడు. ఆ 5% తీసిన వాళ్ళ వల్ల స్టేట్లో, మొత్తం స్టేట్లో బలిజలు ఎంత నష్టపోయినారు, ఎంతమంది ఉద్యోగాలు పోయినాయి, ఎంతమంది రిజర్వేషన్లో చదువులు పోయినాయి అనేది మీరు అర్థం చేసుకోండి. ఇది మీ నాయకుడిని అడగండి, అప్పుడు తెలుస్తుంది. ఇదే దాసరి శివ గారు, ఆయనకు 2019 ఈరోజు నాకు జిల్లా ఉపాధ్యక్షుడు ఇచ్చారని చెప్పి మురిసిపోతారు. దాసరి శివ సోదరా, నీకు 2019లో ఇప్పుడు ఎవరు దిక్కు లేరు కాబట్టి, మీరే దిక్కు కాబట్టి బలిజలని నీకు ఉపాధ్యక్షుడు ఇచ్చినారు. అదే 2019లో వైఎస్ఆర్సీపీ పదవిలో ప్రభుత్వము అధికారంలో ఉంటే
నువ్వు నగర అధ్యక్షుడు అడిగితే నీకు ఇచ్చారా? వేరే సమాజ వర్గానికి ఇచ్చారు. నువ్వు నాకు కడప ఇది కార్పొరేషన్ బల్జ కార్పొరేషన్కు డైరెక్ట్గా ఇమ్మంటే ఇచ్చారా? నువ్వు అలిగి ఒక 6 నెలలు సంవత్సరం రాలే. నువ్వేం రాలేదని కూడా నీ నాయకులు నిన్ను అడగలే. మాకు తెలుసు ఆ విషయం. మీరెంత బాధపడారో, మీరెంత క్షోభ అనుభవించారో మాకు తెలుసు. ఈరోజు ఏ దిక్కు లేకపోతే అక్కమ్మగూడె దిక్కు అనే లెవెల్లో మీకు ఈ పొద్దు పదవులు ఇచ్చారు, ఈ పొద్దు మీరు మాకు ఆ పదవులు ఇచ్చారు, ఈ పదవులు ఇచ్చారని మాట్లాడతారు. ఎవరు దిక్కు లేక మిమ్మల్ని పెట్టుకున్నారు ఆ పదవిలో. ఇంకొక విషయం కూడా నేను ఈ పత్రిక ముఖంగా చెప్తున్నాను. ఏదైనా న్యాయం జరిగింది అంటే బల్జర్కు ఒక తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతుంది, వేరే పార్టీలో న్యాయం జరగదు. మీరు బల్జ భవన్ గురించి అడిగారు. బల్జ భవన్ మీ నాయకుడు 5 ఏళ్ళు ఉన్నారు. మీరు బల్జ భవన్ మీరు ఎందుకు కట్టలేకపోయినారు? మా నాయకులు, మా శ్రీనివాసులు రెడ్డి గారు, రాష్ట్ర పోలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు, మా ఎమ్మెల్యే గారు మాధవిరెడ్డి గారు, వాళ్ళు బలిజలకు మేము బల్జ భవన్ కట్టిస్తామని చెప్పి ప్రామిస్ చేసి నిజము. 100 మంది 200 మంది బల్జ కులస్తులు మీటింగ్ పెట్టి ఆ పొద్దు వాళ్ళ ముద్ర చెప్పడం జరిగింది. ఈరోజు కూడా దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి అందరు సొంతకాలు తీసుకొనేసి గవర్నమెంట్కి పంపించడం జరిగింది. గవర్నమెంట్లో క్యాబినెట్లో కూడా పెడుతున్నారు. అది మీకు తెలియదు. తెలుగుదేశం పార్టీలో ఉంటే తెలుస్తుంది. మీరు పక్క నుండి ఏదో మాట్లాడితే అది చేయలే అంటే అది చాలా తప్పది. బల్జ భవన్ జరుగుతుంది. తొందరలో కూడా స్థలం కూడా కేటాయిస్తారు. ఎక్కడ అనేది ఎప్పుడనేది చెప్తాం. తొందరలో 1 నెల 2 నెలల్లోనే మేము చెప్తాం. మీరు ఈరోజు తుమ్ములగంటి శివశంకర్ ఉన్నారు. మీరేదో కరీముల్లాకు ఇస్తే మీ తెలుగుదేశంలో ఒక నాయకునికి డైరెక్ట్ ఇచ్చారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. మీరు అదే తుమ్మలగంటి శివశంకర్ కనుక వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చింటే నేను కూడా సంతోషపడింది. ఎవరికో వేరే కులస్తునికి ఇస్తే మీరు సంతోషపడడం ఏందో మాకు అర్థం కావడం. ఏదో ఆ బడ్జెట్లో ఒక అతని గురుమోహన్ అనే అతనికి ఇచ్చారు. అదే మీరు కనుక పట్టుబట్టి ఇప్పుడు తుమ్మలగంటి శివశంకర్ ఆయన ఒక డిఎస్పీ ర్యాంకులో ఉండి ఆయన రిజైన్ చేసి రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు నేను రిజైన్ చేసి వచ్చి చేరినాను అన్నారు. మా ప్రభుత్వం రాని మేము మీకు ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత పోయి అడిగితే ముస్లిం సింహాలకు ఎందుకు పదవులు అని అన్నారు, హేళన చేశారు. అది మీకు తెలియదా? తెలుసు. ఈ పత్రికాముఖంగా కూర్చుండే మా మిత్రులకు, మా సోదరులకు తెలుసు ఆ విషయము. ఆ రోజు మీరు ఎందుకు గట్టిగా మాట్లాడలేకపోయినారు? తుమ్మలగంటి శివశంకర్కి ఇవ్వలేదు అని ఈ పొద్దు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. ఉద్యోగం పెద్ద ర్యాంకులో ఉండి ఆయన వచ్చిన ఆయన్ను ఇవ్వకపోతే మీరు ఈ పొద్దు ఏం చేస్తున్నారు చెప్పండి. మేము ఒకటే కోరుకుంటున్నాం, మా ప్రభుత్వంలో మాకు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా నగర అధ్యక్షుడు పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, బలిజ కులస్తులు ఎప్పుడు పోయి ఏం పని అడిగినా కూడా వాళ్ళు ప్రతి ఒక్కటి చేసి అందరినీ. కొన్ని సమస్యలు వస్తాయి, సంసారంలో సమస్యలు వచ్చినట్టు కూడా కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని పొరపాటు జరుగుతాయి. పొరపాటు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. దాన్ని మీరు ఎత్తి వేలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు రామచంద్రయ్యని అడిగారు మీరు, రామచంద్రయ్యకి ఎమ్మెల్సీ ఇచ్చామని. రామచంద్రయ్య గారికి ఎమ్మెల్సీ ఇవ్వకముందే రామచంద్రయ్య గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మినిస్టర్లు చేసి 2 మార్లు రాజ్యసభ సభ్యునిగా చేసిన ఘనత ఒక తెలుగుదేశం పార్టీకే దక్కింది. ఈ పార్టీలో చేరి 2 ఏళ్ళు ఉండలేకపోయినాడు. ఎందుకు అని అడిగితే అక్కడ పద్ధతి చూస్తుంటే నాకే ఘోరంగా ఉంది పరిస్థితి. చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రాన్ని బయటికి వేయగలుగుతాడు, కాబట్టే అక్కడ రిజైన్ చేసి వచ్చి ఇక్కడ చేరినాడని చెప్పడం జరిగింది. మీరేదో రామచంద్రయ్య గారికి చేసినారంటే గొప్పలుగా చెప్పుకుంటున్నారు. రామచంద్రయ్య గారికి మీరు ఏం చేయలేదు. ఈరోజు రాబోయే ఎలక్షన్లలో, కార్పొరేషన్ ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ జెండా మా ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు, శ్రీనివాసులు రెడ్డి గారు,
పోలిట్ బ్యూరో సభ్యులు వాళ్ళ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తాము. తప్పకుండా తెలుగుదేశం పార్టీ వస్తుంది. బలిజలంతా ఏకతాటిపై తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు, ఉప ముఖ్యమంత్రిగా మా పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు, అలాగే లోకేష్ గారు, వీళ్ళు చేసే కార్యక్రమాలతో ప్రజలు ఇంట్రెస్ట్ అయ్యి తెలుగుదేశం పార్టీకి ఓటేసి బ్రహ్మరథం పడతారు. ఇంకొక విషయం కూడా మీరు చెప్తున్నా, మీరు 5 ఏళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రోజు కూడా ఉద్యోగస్తులు 1వ తేదీ జీతాలు వేసిన కాలం ఉందా? మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ 1వ తేదీ అయితేనే మేము వేస్తున్నారు. ఇది చంద్రబాబు నాయుడు అంటే. కాబట్టి మీరు మీ పార్టీ ఏం చేస్తారని మీరు చేసుకోండి. తెలుగుదేశం పార్టీ ఊరికి మా పైన కన్నేసి మీ కళ్ళు పోగొట్టుకోవద్దని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాను.